హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫీల్డ్ ట్రిప్స్ అనేటువంటి టాపిక్ని మనం తెలుసుకుందాం. ఫీల్డ్ ట్రిప్ ఈజ్ ఎ విజిట్ టు ఎ ప్లేస్ అవుట్ సైడ్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్ విచ్ ఈస్ డిజైన్ టు అచీవ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, ఫీల్డ్ ట్రిప్ అనేటువంటిది ఏంటి అంటే ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి లెసన్ చెప్పడం, అంటే ఒక పాఠ్య భాగాన్ని వివరించడం కాకుండా ఏదో ఒక ప్రాంతానికి వారిని తీసుకెళ్ళి దాన్ని వారికి చూపిస్తూ చెప్తూ ఉన్నాము అంటే పిల్లలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అది వారికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దాని ద్వారా కొన్ని మనం పిల్లలకి నేర్పించాలి అని అనుకుంటూ ఉంటాం, విచ్ కెనాట్ బి అచీవ్డ్ యాజ్ వెల్ బై యూజింగ్ అదర్ మీన్స్. ఓకే, సో ఈ ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లకుండా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి చూపించకుండా ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో వారికి బోధించడం కాకుండా ఇంకా వేరే విధంగా చేస్తే మనం అనుకున్నటువంటిది సాధించలేము అనమాట. సో అలాంటి సమయంలో ఈ యొక్క ఫీల్డ్ ట్రిప్ అనేటువంటిది పిల్లల కోసం పెడుతూ ఉంటారు. మంచిగా ఒక బస్ పెట్టేసి పిల్లలందరూ కూడా ఒక 4 రోజులు 5 రోజులు అక్కడ ఉండేటువంటి విధంగా బట్టలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ సంతోషిస్తూ మంచిగా కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ముందే సేకరించేసి ఆ ప్రాంతంలో ఉన్నాయని కూడా చూపిస్తారనమాట. సో అక్కడ చూసినట్లయితే ద లొకేటెడ్ ప్లేస్ ఫర్ ఫీల్డ్ ట్రిప్ కెన్ బి జూస్, కాలేజెస్, మ్యూజియంస్ అండ్ థియేటర్ అండ్ స్కూల్స్. ఓకే, సో మనం అప్పుడు చూసినప్పుడు ఏమేమి వస్తాయి అంటే అక్కడ మనం చూసేటువంటి ప్రాంతాలు ఎక్కువగా మనం ఏం చూస్తామంటే ఫీల్డ్ ట్రిప్స్లో జూలు చూస్తూ ఉంటాం అనమాట, జంతువులు ఉండేటువంటి ప్రాంతం. కాలేజెస్ అండ్ కళాశాలలు చూస్తాము. మ్యూజియంస్ అంటే మరి మ్యూజియమే. ఇంకా చూసినట్లయితే థియేటర్స్ అనమాట. సో అవన్నీ కూడా చూస్తూ స్కూల్స్, పాఠశాలలు అవి ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గమనించడం కోసం వెళ్తూ ఉంటారు. ఫీల్డ్ ట్రిప్ ఈజ్ అ విజిట్ టు ఎ ప్లేస్ సచ్ యాజ్ మ్యూజియం ఆర్ జూ దట్ ఈజ్ మేడ్ బై స్టూడెంట్స్ టు లెర్న్ అబౌట్ సంథింగ్. ఓకే, సో ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా జూలకి మ్యూజియంలకి వెళ్ళి అక్కడ ఏదైనా నేర్చుకుంటారు అనమాట. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1827 బై జార్జ్ షిలీబీర్ ఫర్ ఏ క్వికేర్ స్కూల్ at Abney Park in Stoke Newington. ఓకే, సో లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇది ఫస్ట్గా ఎవరు దీన్ని పరిచయం చేశారు అంటే జార్జ్ షిల్లీబీర్ అనేటువంటి వ్యక్తి అనమాట. 1827 సంవత్సరంలో ఆయన పరిచయం చేయడం జరిగింది. క్వికేర్ స్కూల్ at Abney Park in Stoke Newington, ఆ ప్లేస్లో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు తీసుకెళ్లారు. లండన్, యునైటెడ్ కింగ్డమ్లో ఉందన్నమాట.